పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలకు పైగా ధర పెరిగింది. పెరిగిన ధరలు అమలవుతున్నాయి కూడా. ఇన్ని రోజులు పెట్రోల్ ధరలు పెరగవు, ఆందోళన వద్దని చెప్పిన కేంద్రం ఇప్పుడు రేట్లు పెంచడమేంటని సామాన్య ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 110.88, డీజిల్ 98.96 రూపాయలుగా ఉంది. ఒకేసారి 3 రూపాయలు పెరగడం 4 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలకు పైగా ధర పెరిగింది. పెరిగిన ధరలు అమలవుతున్నాయి కూడా. ఇన్ని రోజులు పెట్రోల్ ధరలు పెరగవు, ఆందోళన వద్దని చెప్పిన కేంద్రం ఇప్పుడు రేట్లు పెంచడమేంటని సామాన్య ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 110.88, డీజిల్ 98.96 రూపాయలుగా ఉంది. ఒకేసారి 3 రూపాయలు పెరగడం 4 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హలో రండి. రైట్ కావ్య, పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన 11 వారాల తర్వాత మొదటిసారి పెట్రోల్, డీజిల్ మీద ప్రత్యక్షంగా కొంత ప్రభావం చూపింది. ప్రస్తుతం పెట్రోల్ మీద 3 రూపాయల 14 పైసలు, డీజిల్ మీద 3 రూపాయల 11 పైసలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలన్నీ కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 85 పైసలకి దొరుకుతుంది. అదేవిధంగా డీజిల్ 98 రూపాయల 96 పైసలకు డీజిల్ దొరుకుతుంది. అయితే ఒక్కో రాష్ట్రాల్లో ఒక్కో రకంగా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సందర్భంగా రేట్లలో కొంత మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం ప్రభావం అనేది నిత్యావసర సరుకుల ధరల మీద కూడా ఉంటాయి. అంటే కూరగాయల రేట్లు, అదేవిధంగా ఇతర పప్పులు, ఉప్పు, ఇట్లా మిగిలిన నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందని ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా రంగం పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంటే ప్రతిరోజు ఉదయం మొదలవ్వగానే సామాన్యుడు తీసుకునే పాల ప్యాకెట్ ధర నుంచి ఇక ప్రతి ఒక్కటి కూరగాయల ధరలు, అదేవిధంగా ఇతర వస్తువుల అన్ని ధరలు కూడా ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు పెరిగితే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా దాదాపు అంటే ఫిబ్రవరి 28న మొదటిసారి ఈ ఇరాన్ మీద దాడి చేయడంతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధం అనేది కొనసాగుతూ వచ్చింది. ఇంకా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఇంకా జరగలేదు. దీంతో ఇన్ని రోజుల వరకు ఈ ధరల ప్రభావం భారతదేశం మీద పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా చెప్పారు. ముఖ్యంగా గత నెలలో ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా తగ్గించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి ధరలు పెరగకుండా, వారికి నష్టాలు రాకుండా చూశారు. కానీ ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నష్టం చవిచూస్తుండడంతో, అదేవిధంగా ప్రపంచ దేశాలలో
ఇప్పటికే ఈ చమురు ధరల ప్రభావం అనేది కొనసాగుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ ధరలు అనేది సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. అయితే ఇంకా మరో కీలకమైన విషయం ఏంటంటే ఇది కేవలం అంటే ధరల పెంపులో ఇది ఒక 10వ వంతు మాత్రమే అని, రాబోయే రోజుల్లో మరిన్ని వస్తువుల మీద ఈ ధరల పెంపు ఉండే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక భారతదేశంలో చివరిసారిగా 2022లో ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే 4 సంవత్సరాల పాటు కూడా ఎక్కడ కూడా ధరలు పెరగలేదు. అయితే 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు ₹2 కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆ తర్వాత మరోసారి ₹3లను పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇక సిఎన్జి మీద కూడా కేజీకి ₹2 ఇప్పటికే నిన్నటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఇప్పటికే కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పటికే రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్ళు ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాళ్ళకి సిలిండర్ల సప్లై లేక బ్లాక్లో కొనుక్కోవడం వల్ల వాళ్ళు ఉన్న ఐటమ్స్ రేట్లను కూడా పెంచడం, దీంతో కొంత వాళ్ళ బిజినెస్ కూడా తగ్గిపోయిందని వాళ్ళు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఈ కొంత ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేదికగా జరిగిన ఒక పైరెడ్ గ్రౌండ్లో జరిగిన సభ వేదికగా ఒక 10 సూచనలను దేశ ప్రజలకు చేశారు. ముఖ్యంగా బంగారం కొనొద్దు, ప్రజా రవాణా ఉపయోగించాలి, విదేశీ టూర్లను తగ్గించుకోవాలి, అదేవిధంగా మరికొన్ని సూచనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ సూచనలు చేశారో దాని తర్వాత నుంచి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. అంటే రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయనేది ఒక పరోక్షంగా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇక ఆర్థిక రంగ విశ్లేషకులు సైతం ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్కి మాత్రమే ఇది పరిమితం కాదు, మిగతా అన్ని రంగాల మీద కూడా ధరల ప్రభావం అనేది ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి అంటే ఫిబ్రవరి 28 కంటే ముందు, యుద్ధం ప్రారంభం కావడం కంటే ముందు ప్రపంచ చమురు ధర బ్యారెల్కు సగటున $89 ఉంటే ప్రస్తుతం అది $113 పైగా చేరుకుంది. అంటే $1 పెరిగినా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అది దాదాపు 1000 కోట్ల ప్రభావం చూపుతుందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం భారతదేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచిస్తున్న 10 సూచనలు పాటించడంతో పాటు కొంత ఖర్చుని తమ రోజువారీ ఖర్చులను తగ్గించుకొని పొదుపు మంత్రం పాటిస్తేనే కొంత ఈ గడ్డుకాల పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.